సాగర్ వాటర్ డ్రామాలో ఏపీ సర్కార్ ఆటలకు చెక్ పెట్టింది. 10 టీఎంసీల ఆట ఆడిన బాబు అండ్ కోకు దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. పక్కా క్లారిటీతో కేంద్ర జల సంఘానికి లెక్కలు అప్పజెప్పారు. ప్రతి ఏటా తాగునీటి కోసమని సాగుకు నీరు మళ్లించుకున్న సీమాంధ్రకు మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. సమైక్య నేతల ఏలుబడిలో ఇన్నాళ్లు అడిగేవాడే లేకపోయారు. తమ పంటలు తడుపుకుని తెలంగాణను ఎండబెడుతూ వచ్చారు. రాష్ట్రం విడిపోయాక కూడా అదే లొల్లి. డెల్టాలో తాగునీటికి 10 టీఎంసీలు కావాల్సిందేనని గాయి చేశారు. తెలంగాణ సర్కారు మాత్రం ససేమిరా అంది. వివాదం ఢిల్లీకి చేరడంతో హస్తిన నుంచి కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఇన్ఛార్జి చైర్మన్ ఏబీ పాండ్యా హైదరాబాదులో ఫ్లైట్ దిగారు. తాగునీటి అవసరాల కోసం 3.5 టీఎంసీలు వాడుకోవాలని ఆదేశించారు. వారంలో రోజుకు 6,000 క్యూసెక్కులు వాడుకోవాలని క్లారిటీ ఇచ్చారు. సేమ్ టైం ఈ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ ప్రాంతానికి వినియోగించాలని అధికారులకు సూచించారు. తాగునీటికి కాకుండా భిన్నంగా వెళితే నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తుందని తెలంగాణ నేతలు సిడబ్ల్యూసీకి వివరించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో నీటి నిల్వ 517 అడుగులకు పడిపోయింది. సాగర్ కనిష్ట నీటి మట్టం 510 అడుగులు. ఆ తర్వాత చుక్క నీరు వదలటానికి వీల్లేదు. ప్రాజెక్టులో 7 అడుగుల్లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. డెల్టాకు తాగునీటికే 10 టీఎంసీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని నేతలు వివరించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశమయ్యారు. 3 టీఎంసీలకు తెలంగాణ సర్కారు ఒప్పుకోవడంతో ఒడ్డు మీద పడ్డట్లే. సమైక్య రాష్ట్రంలో నదులకు నదులే మళ్లించుకున్న సీమాంధ్రకు రివర్స్ పంచ్. తెలంగాణను విస్మరించి కృష్ణమ్మ బిరబిరా ఆంధ్రకు పరుగులు తీయదన్న సత్యాన్ని క్లారిటీనిచ్చింది.